కండిషన్ నుంచి అలాంటి కండిషన్ అయితే 3 months ఫాలో అవుతున్నాను. అదనమాట. వర్కౌట్ అయిన తర్వాత బాగా లాగింగ్ విధానం కొత్తగా విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు వీడియో చిరిగిపోద్ది నాటి ఫ్రంట్ కెమెరా కదా చేసుకోండి. బ్లాగ్. హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబర్ బిగ్ బాస్ నెక్స్ట్ బిగ్ బాస్కి వెళ్తారు మనోడు ఫిట్నెస్. ప్రజెంట్ మన యాప్స్ కండిషన్ అయితే మనకైతే యాప్స్ ప్రజెంట్ అయితే ప్యూర్ విజిబుల్లో లేవు. ఎందుకంటే నేను ఇన్ని రోజులు బల్క్ చేసి ఫోకస్ చేయలేదు యాప్స్ మీద. ఎక్కడైతే యాప్స్ వర్కౌట్ అనేది స్టార్ట్ చేశాను. మీకు నా ముందు వీడియోస్లో ఎంత మజిల్ ఎలాంటి కండిషన్ నుంచి ఎలాంటి కండిషన్కి వచ్చానో తెలుసు. ఇప్పుడు ఎలాంటి కండిషన్ నుంచి ఎలాంటి కండిషన్కి వస్తానో మీకు వేరే లెవెల్లో మీకు చూపిస్తాను. ఇప్పుడు వరకు అయితే మనకి హోల్ బాడీ మజిల్స్ అయితే గెయిన్ చేసాం, బల్కింగ్ అయ్యాం. ఇప్పుడు ఏంటంటే యాబ్స్ కటింగ్ ఫేజ్ అయితే 3 months ఫాలో అవుతున్నాను. అది అయ్యాక మంచి రిజల్ట్స్తో మీ ముందుకు వస్తాను.
ఇది గుర్తుపెట్టి అదనమాట. వర్కౌట్ అయిన తర్వాత బాత్ అయితే చేశాను. స్నానం చేయడం చాలా ఇంపార్టెంట్ మన యాప్స్ కండిషన్. ముందైతే బాగా ఫ్యాట్ ఉండేది, ఏంటంటే క్యాలరీస్ కట్ చేయాలి. ఇప్పుడైతే డిన్నర్ చూపిస్తాను, తీసుకెళ్తాను, మీకు చూపిస్తాను. ఈరోజు ఇక్కడి నుంచి లాగ్స్ మనం ఎలా ఉంటాయంటే ప్యూర్ రాగా ఉంటాయి, చాలా లాగింగ్ విధానంగా ఉంటాయి. చెస్ట్ షేప్ చూస్తున్నారా, బాగుంది, చాలా బాగుంది కండిషను. కొత్తగా విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు ఫిట్నెస్లో మంచి కంటెంట్ ఇస్తాం, ఎంటర్టైన్మెంట్ కూడా మన ఛానల్లో ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, గలీజ్గా ఉంది అనుకోకండి. ప్రోటీన్ అయితే ముందు జిమ్కి వెళ్ళక ముందు కంప్లీట్ చేసుకున్నాను. మన గుడ్లు స్టాక్, ఇది క్రియేటిన్, ఇవన్నీ ఇంకా ఇవన్నీ. ఇది వచ్చేసి మన సెల్ఫ్ అనమాట. గలీజ్గా ఉంది ఏమనుకోకండి. ఇక్కడ వచ్చేసి మనం డిన్నర్కి వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ ఉండేది రూమ్లో కాబట్టి మెస్కి అయితే వెళ్తున్నాను. మెస్లో డిన్నర్ 3 times అనేది, మార్నింగ్, మధ్యాహ్నం, డిన్నర్ కూడా అక్కడే. ఇప్పుడు దానికోసం వెళ్తున్నాను, చూపిస్తా. కదా, ఇది మన డిన్నర్. రైస్ వచ్చేసి కొద్దిగా తినాలి, క్యాలరీ డెఫిషియెంట్ కదా. చూస్తున్నారు కదా, మన వీధి మొత్తం డెకరేట్ చేస్తారు ఇలాగా. దగ్గరలో వినాయక చవితి అవుతుంది, ఒకసారి స్టాచ్యూ చూపిస్తుంది చూడండి, బాగుంటుంది. చూస్తున్నారు కదా, గణేష్ చాలా బాగుంది. చూసారు కదా, మీకు చూపెట్టాను, గణేష్ చాలా బాగుంది. ఇంకా ఏంటంటే అక్కడ ఒక అన్నీ వచ్చేసి మన నెంబర్ తీసుకున్నారు. ఏంటంటే మొత్తం ఆ నిమజ్జన ప్రాసెస్ మొత్తం ఒక వీడియో చేసి అయితే పెట్టమన్నారు యూట్యూబ్లో. చూద్దాం అవుతుందో లేదో. ఒకవేళ మీకు అలాంటి వీడియోస్ ఇష్టమైతే కామెంట్ చేయండి. ఏంటంటే నేనేటనుకుంటున్నానంటే, వైజాగ్లో పెద్ద పెద్ద స్టాచ్యూస్ ఉంటాయి. ఇక్కడ ఈసారి హైయెస్ట్ అట 107 117 feet అట, వైజాగ్ హైయెస్ట్. అదైతే మీకు డిఫరెంట్ వైజాగ్లో పెద్ద పెద్ద స్టాచ్యూల దగ్గరికి వెళ్ళి మీకు ఒక వీడియో చూపిద్దాం అనుకుంటున్నాను. ఎలా అవుతుందో చూడాలి. మీకు అలాంటి గణేష్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా తీసుకొస్తాను. డిన్నర్ అయ్యాక ఇది పెద్ద టాస్క్. ఇది 5 గుడ్లు తినాలి, అంటే 3 whole eggs 2 egg whites తీసుకుంటాను. ఇది కంప్లీట్ చేసి మాట్లాడదాం. ఇది చాలా పెద్ద టాస్క్. ఇది కంప్లీట్ చేసి మాట్లాడుకుందాం. ఫిట్నెస్ ఫీల్డ్లోకి వచ్చాక మనకి టేస్టీ ఫుడ్ అంటే కుదరదు. అంటే మంచి ఫుడ్ తీసుకోవాలి, ఏదైనా మంచి అనేది కొద్దిగా ఇదిగా ఉంటుంది. కాకపోతే మనము దీనికి టేస్ట్ రావడానికి కోసం మనం కెచప్ అయితే వాడతాం. అప్పుడు కొద్దిగా ఈజీగా అయితే మనం కన్జ్యూమ్ చేయొచ్చు. మనం ఏంటంటే వన్స్ ఫిట్నెస్ ఫీల్డ్లోకి వచ్చాక మనము మంచి ఫుడ్స్ అనేవి తీసుకోవాలి. మీకు చూపెట్టాను కదా, డిన్నర్లో క్యాలరీస్ అనేవి రైస్లో ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే కార్బ్స్ కాబట్టి. మీరు కర్రీస్ ఫైబర్ కాబట్టి తక్కువ ఉంటాయి. కర్రీస్ చాలామంది మనకి చెప్తూనే ఉంటారు, కర్రీస్ ఎక్కువ, రైస్ తక్కువ తినండి అని. మనం దానికి రివర్స్ చేస్తాం. మీకు ఇంత రైస్ వేసుకుంటాం, కర్రీ ఎంత వేసుకుంటాం. కాకపోతే కర్రీస్లో ఫైబర్ ఉంటుంది, అది మీ ఫ్యాట్ బర్నింగ్కి చాలా ఇంపార్టెంట్. మీరు బెల్లీ ఫ్యాట్ బర్న్ చేయాలన్నా, ఏదైనా ఫ్యాట్ అనేది బర్న్ చేయాలంటే ఫైబర్ ఎక్కువ ఉండేలా చూసుకోండి, అండ్ ఓవరాల్ క్యాలరీస్ అనేవి తక్కువ ఉండేలా చూసుకోండి. ఇది వచ్చేసి బేసిక్ లాజిక్ అనమాట ఫ్యాట్ లాస్కి. మీకు మంచి మంచి వీడియోలు అయితే తెస్తాను. మన ఛానల్ని సపోర్ట్ చేయండి కొద్దిగా. ఇలాగ ఎగ్స్ తింటూ
ఫిట్నెస్ని మనం ఎంజాయ్ చేయాలి. మనం ఫిట్నెస్ ఫీల్డ్కి వచ్చాక మీకు మీరు ఇష్టపడతారు, ఎందుకంటే మీ బాడీ అనేది అట్రాక్టివ్గా మారుతుంది కాబట్టి. కాకపోతే నేను క్యాలరీ డెఫిషియట్లు ఉన్నప్పుడు ఒక బెనిఫిట్ అయితే గమనించాను, ఏంటంటే క్యాలరీ సర్ప్లస్లు ఉండేటప్పుడు మనకి కొద్ది స్కిన్ అనేది పోతుంది. ఎందుకంటే క్యాలరీ డెఫిషియట్లోకి వచ్చేస్తే మీకు స్కిన్ అనేది చాలా గ్లోగా మారుతుంది. చేంజెస్ గమనిస్తారు. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందుకే ఎక్కువ మహేష్ బాబు యాక్టర్స్ కూడా క్యాలరీ డెఫిషియట్లో ఉండి ఒకవేళ సర్ప్లస్ చేయాలి, సినిమాలో బల్క్గా కనిపించాలి, గెయిన్ అవ్వాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ హ్యూజ్ క్యాలరీస్ డిఫరెన్స్ చేయగల లైట్ క్యాలరీస్ అనేది పెంచుతూ మంచి క్లీన్ డైట్ అనేది తీసుకుంటారు. జంక్ ఫుడ్స్ తీసుకొని ఎక్కువ బల్క్గా ఒకేసారి క్యాలరీస్ అనేవి కన్జ్యూమ్ చేయరు. సింపుల్గా ఉండేటట్టు క్యాలరీస్ అనేవి కన్జ్యూమ్ చేస్తారు. ఇలాంటి మనీ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే మనీ ది యాక్టర్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు చాలా తీసుకొస్తాను. ఫిట్నెస్ కంటెంట్, ఎంటర్టైన్మెంట్ కంటెంట్ మిక్స్ చేసి తీసుకొస్తాను. మీకు ఇంకా రెసిపీగా మన కంటెంట్ ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1K నియర్లో ఉన్నాం. ఈ వీడియో వచ్చేసరికి 1K కూడా అయిపోవచ్చు. చూస్తున్నారు కదా, చూపిస్తాను మన ఛానల్ 965 సబ్స్క్రైబర్స్. డైలీ ఎంత కంటెంట్ పెడుతున్నాను తెలుసా? డైలీ 2 వీడియోస్ ఖచ్చితంగా పెడుతున్నాను. 2 వీడియోస్, కొన్నిసార్లు 3 వీడియోస్ కూడా. చాలా చాలా కష్టం అవుతాయి, అయినా మీకోసం తప్పదు. మన పోరాటం, మన ఫ్యామిలీ పెంచుకునే వరకు ఎంతకైనా నేను చేస్తాను. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను, అది నా ప్రామిస్. ఇంకా ఏంటంటే ఏదో చెప్తాం అనుకున్నా, మర్చిపోయా. ఇట్స్ ఓకే. దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హర్ట్ చేయకండి. ఏం లేదు, 1K చేసేయండి. మీకు ఇంకా సర్ప్రైజ్గా మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తా, అంతే. మన సబ్స్క్రైబర్లో ఒక అతను అయితే నాకు అడిగారు, మీరు వీడియోస్ ఎందులో ఎడిట్ చేస్తారు అని. ఇలాంటి వీడియోస్ కూడా మీకు చెప్తాను, చూడండి. నేనైతే వీడియోస్ ఎడిట్ చేసేది ఇందులో ఒకసారి చూపిస్తాను, చూడండి. అడోబీ అనే యాప్, అడోబీ ఎక్స్ప్రెస్ అనే యాప్ చాలా బాగుంటుంది. మనకి చాలా ఈజీగా ఇంటర్ఫేస్ ఉంటుంది. మీకు చూపిస్తాను, ఒకసారి ఆగండి. ఒకసారి యాప్లోకి వచ్చాక ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీరు ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ యాడ్ చేసుకుంటూ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నా పాత ప్రాజెక్ట్స్ చూపిస్తాను, ఎవరి ప్రాజెక్ట్స్ ఇలా ఎడిట్ చేసుకున్నాం మనము వీడియోస్ కోసం. అయితే ఇది ఎడిట్ చేయాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తే ఎడిట్లోకి వచ్చేస్తుంది. ఇంకా చాలా ఈజీగా మార్చుకోవచ్చు. మీరు ఈ పిక్చర్ని డిలీట్ చేయాలంటే డిలీట్ పైన కొడితే డిలీట్ అయిపోతుంది. అలా చాలా ఈజీగా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్లో చాలా ట్యూటోరియల్స్ ఉంటాయి, వెళ్ళి విజిట్ చేయండి. ఈ యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. ఏంటంటే ఇంకా యాడ్ చేయాలంటే చాలా బేసిక్. దీని ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఏదైనా ఇమేజ్ గ్యాలరీ నుంచి కానీ యాడ్ చేస్తారు. టెక్స్ట్ యాడ్ చేయాలంటే టెక్స్ట్ యాడ్ చేస్తారు. అలా చాలా సింపుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి నేను థంబ్నెయిల్కి ఎడిట్ చేస్తాను. ఇంకా ఇలాంటి చాలా విషయాలు మీతో చెప్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితోటి బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ గస్. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే